వెల్కమ్ టు సౌందర్య యశ్వంత్ క్రియేషన్స్. నేను మీ యశ్వంత్ యాదవ్. ఈ వీడియోలోకి వెళ్తే రూబిక్స్ క్యూబ్ ఎలా ఈజీగా చేయాలో ఈరోజు మనం చూద్దాం. ఈ రూబిక్స్ క్యూబ్ చాలా ఈజీగా అందరికి అర్థమయ్యే 7 స్టెప్స్లో నేను డివైడ్ చేశాను. సో ఇప్పుడు మనం స్టెప్ 1 చూద్దాం. ఇక నేను ఇచ్చిన డయాగ్రామ్ ప్రకారం పైన ఏదో కలర్ తీసుకోండి, ప్లస్ గుర్తు చేయండి, అలానే డౌన్ సైడ్ 2 కలర్ మ్యాచ్ చేయండి. ఎలా చేయాలో ఇప్పుడు నేను స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. సో నేను ఇక్కడ ఎల్లో కలర్ చూస్ చేసుకున్నాను. మిడిల్ ఆఫ్ ఎల్లో నేను బాటమ్ సైడ్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఎల్లో కలర్ సైడ్ పక్కన నాకు గ్రీన్ కలర్ ఉంది. సో గ్రీన్ టు గ్రీన్ నేను మ్యాచ్ చేసి 2 టైమ్స్ రొటేట్ చేశాను. అది ఏదో ఫార్వర్డ్ కావచ్చు, బ్యాక్వర్డ్ కావచ్చు, మీ ఇష్టం. అలానే నెక్స్ట్ ఎల్లో కింద రెడ్ ఉంది. రెడ్ టు రెడ్ మ్యాచ్ చేసాము, 2 టైమ్స్ రొటేట్ చేసాము. నెక్స్ట్ ఎల్లో కింద ఏముంది, బ్లూ టు బ్లూ మ్యాచ్ చేయండి, 2 టైమ్స్ క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్ మీ ఇష్టం, రొటేట్ చేయండి. నెక్స్ట్ ఎల్లో కింద ఏముంది, ఆరెంజ్ టు ఆరెంజ్ మ్యాచ్ చేయండి, 2 టైమ్స్ రొటేట్ చేయండి, అంతే. సో ప్లస్ గుర్తు వచ్చింది, అలానే సైడ్ అంతా మ్యాచ్ అయ్యాయి 2 కలర్స్. సో ఫస్ట్ స్టెప్ ఈస్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు మనం స్టెప్ 2 ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఫార్ములా చూద్దాం. యు వి యు డాష్ వి డాష్. ముందుగా మనం స్టెప్ 1 ఎల్లో కలర్ని డౌన్ సైడ్ పెట్టుకోవాలి. అలానే మనం చేసిన కలర్ ఎల్లో కదా, ఆ ఎల్లో కలర్ పైన ఏముంటే ఆ సైడ్ కలర్ ఏముందో చూసుకోవాలి. ఇప్పుడు నాకు సైడ్ కలర్ ఏముంది, రెడ్ కలర్. రెడ్ టు రెడ్ నేను మ్యాచ్ చేశాను, చూడండి. పైన ఇచ్చిన ఫార్ములా ప్రకారం పైకంటే యూ, నెక్స్ట్ వి చూసారా, నాకు ఎల్లో మ్యాచ్ అయిపోయింది. సో నేను ఇప్పుడు యూ డాష్తో కిందకి అనేస్తున్నా, వి డాష్ చేయబడలేదు ఎందుకంటే కలర్ మ్యాచ్ అయిపోయింది నాకు. నేను ఇంకా 3 ఎల్లో కలర్స్ ఫిల్ చేయాలి. ఈ 3 ఎల్లో కలర్స్ కోసం నేను సేమ్ ఫార్ములా అప్లై చేస్తాను. చూడండి, ఇప్పుడు ఎల్లో కలర్ ఉంది, ఎల్లో కలర్ పక్కన గ్రీన్ కలర్ ఉంది. నేను ఇప్పుడు గ్రీన్ కలర్కి మ్యాచ్ చేయాలి. చూసారా ఎలా మ్యాచ్ చేస్తున్నానో, గ్రీన్కి నేను మ్యాచ్ చేశాను. సో గ్రీన్ పక్కన ఎల్లో కాబట్టి ఎల్లో పైకి ఫార్ములా యూ అంటే పైకి, ఆ నెక్స్ట్ వి అంటే సైడ్కి, ఆ నెక్స్ట్ యూ డాష్, అలానే వి డాష్ రాలేదు. సో ఇంకొకసారి చేయాలి, అంటే నాకు ఎల్లో కలర్ మ్యాచ్ అవ్వలేదు. నెక్స్ట్ యూ అగని, నెక్స్ట్ నెక్స్ట్ యూ డాష్, అలానే వి డాష్, ఇప్పటికీ రాలేదు. నెక్స్ట్ అగైన్ ట్రై చేయండి, నెక్స్ట్ యూ డాష్, వి డాష్ రాలేదు. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ చేయండి, యూ డాష్, వి డాష్. సో ఇప్పుడు చేయండి, వస్తుంది చూడండి, పక్కన ఎల్లో ఉంది కాబట్టి వి చూసారా మ్యాచ్ అయిపోయింది ఎల్లో కలరు. అలానే ఇప్పుడు యూ డాష్ కిందకి, వి డాష్ సైడ్కి. ఇప్పుడు నాకు చూడండి, ఇంక నేను 2 కలర్ ఫిల్ చేస్తే చాలు, అంతేనా. సో ఫార్ములా అప్లై చేయండి. యూ అంటే ఏం చేయాలనుకుంటున్నారు, ఇక్కడ నాకు ఎల్లో కలర్ అని డౌన్ ఉంది, నేను అప్ తెచ్చుకోవాలి. ఎలా తెచ్చుకోవాలో చూపించిన ప్రకారం తెచ్చుకోండి, అంతే, సింపుల్. చూసారా, నేను ఇప్పుడు ఏం చేయాలి, 2 కలర్స్ మ్యాచ్ చేయాలి, అంతే. 2 కలర్స్కి ఎల్లో పక్కన ఏముంది, మళ్ళీ గ్రీనే ఉంది. సో గ్రీన్కి మ్యాచ్ చేయండి, మ్యాచ్ అయిందా. ఇప్పుడు ఆ గ్రీన్ మ్యాచ్ అయిన 3rd లేయర్ నుంచి పైకి ఫార్ములా అప్లై చేయాలి. నెక్స్ట్ మ్యాచ్ అయిపోయిందా. ఇప్పుడు కిందకి యూ డాష్, వి డాష్. నాకు ఇప్పుడు ఎన్ని కలర్స్ ఉండాలి, 1 కలర్ మ్యాచ్ చేస్తే చాలు. సో ఆ కలర్ మ్యాచ్ చేద్దాం, సేమ్ ఫార్ములా అప్లై చేయండి. యూ అంటే పైకి. సో ఎందుకంటే ఇక్కడ పైన నీకు కలర్ లేదు, సో నేను పైకి తెప్పించుకున్న ఎల్లో కలర్. ఇప్పుడు ఫార్ములా బిఫోర్ ఆ పైన ఎల్లో కలర్ అనేది ఉండాలి. సో ఇలా ఈ ప్రకారం తెచ్చుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, ఎల్లో పైకి వచ్చింది, ఎల్లో పక్కన ఏముంది, బ్లూ టు బ్లూ మ్యాచ్ చేయండి. ఎలా మ్యాచ్ చేయాలి, ఫస్ట్ లేయర్ తిప్పామా, వచ్చింది. సో బ్లూ టు బ్లూ మ్యాచ్ చేసాం. ఇప్పుడు ఫార్ములా నెక్స్ట్ మ్యాచ్ అయిపోయిందా, యూ డాష్ సరిపోయింది, ఎందుకంటే నాకు మ్యాచ్ అయిపోయాయి కలర్స్. సో ఎప్పుడైతే మీరు ఒక కలర్ చేస్తారో మనకి టీ అనేది వస్తుంది, టీ అన్ని సైడ్స్లో టీ అనే షేప్ వస్తుంది. చూసారా, టీ ఈ పక్క చూడండి, టీ. లేయర్ వదిలేయండి, ఫస్ట్ 2 లేయర్లో మనకి టీ షేప్ వస్తే చాలు. నౌ స్టెప్ 2 ఈజ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. లెట్స్ సీ స్టెప్ 3. స్టెప్ 3లో ఫార్ములా యూ డాష్ ఎస్ డాష్. ముందుగా మనం టీ షేప్ వచ్చింది కదా, కింద చూసుకోవాలి. 3rd లేయర్ అనేది గ్రీన్ కలర్ ఉంటే గ్రీన్ మ్యాచ్ చేసి గ్రీన్ కలర్ కింద ఏముందో చూసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చూడండి, గ్రీన్ కలర్ ఉంది కదా, గ్రీన్ కలర్ మ్యాచ్ చేసి కింద ఆరెంజ్ కలర్ ఉంది. ఆరెంజ్ కలర్ రైట్ సైడ్ ఉంది. సో రైట్ సైడ్ అంటే మనం లెఫ్ట్కి తిప్పాలి, అర్థమవుతుందా. తిప్పిన తర్వాత ఫార్ములా అప్లై చేయండి. యూ డాష్ అంటే కిందకి, కరెక్ట్. నెక్స్ట్ ఎస్ అంటే పక్కకి. నెక్స్ట్ అప్ సైడ్ నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ అనేది ఎస్ అవసరం లేదు, ఎందుకంటే మనకు ఆల్రెడీ ఇది వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి, ఎల్లో కలర్ పైన ఉంది కదా, ఈ ఎల్లో కలర్ని మ్యాచ్ చేయాలి.
థర్డ్ లేయర్లో ఎల్లో కలర్ ఎక్కడ ఉంది, సైడ్కి ఉంది. సో సైడ్కి తిప్పి మళ్ళీ ఎల్లో కలర్ మ్యాచ్ చేశారంటే ఫస్ట్ టూ లేయర్స్ కలర్స్ అనేది మ్యాచ్ అయిపోతుంది. చూడండి, సో ఇక్కడ మ్యాచ్ అయింది, ఇక్కడ ఆరెంజ్ మ్యాచ్ అయింది, అలానే సైడ్ కూడా 2 కలర్స్ మ్యాచ్ అయింది కదా. ఇప్పుడు సెకండ్ లేయర్లో రిమైనింగ్ కలర్స్ ఫిల్ చేద్దాం. సో చూడండి, టీ కలర్ కింద బ్లూ కలర్ ఉంది, బ్లూ కలర్ కింద రెడ్ ఉంది, రెడ్ ఎక్కడ ఉంది, రైట్ సైడ్ ఉంది. సో నేను ఇప్పుడు లెఫ్ట్కి తిప్పాలి, థర్డ్ లేయర్ని లెఫ్ట్కి తిప్పాలి. సో ఫస్ట్ ఏం చేస్తాను, లెఫ్ట్కి తిప్పుకున్నాను. ఓకే, చూడండి, దాని తర్వాత ఫార్ములా అప్లై చేస్తున్నా. ఎట్లా, కింద కంటే యూ డాష్, సైడ్ కంటే ఎస్, మళ్ళీ యూ, మళ్ళీ డాష్. ఫార్ములా తర్వాత ఏం చేయాలి, ఆ ఎల్లో కలర్ మళ్ళీ మ్యాచ్ చేయాలి. ఇలా చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా మ్యాచ్ చేయండి. అంతే, సింపుల్గానే ఉంది కదా, కాకపోతే ప్రాక్టీస్ మీద వస్తుంది. సో ఇక్కడ చూడండి, రెడ్ మొత్తం 2 లేయర్స్ ఫిల్ అయింది, బ్లూ ఫిల్ అవ్వలేదు, ఆరెంజ్ ఫిల్ అవ్వలేదు, గ్రీన్ అన్ని సైడ్లో ఒక్కొక్క కలర్ పెండింగ్ ఉంది. సేమ్ అదే విధంగా మళ్ళీ మ్యాచ్ చేయండి. సో బ్లూ కింద ఉంది, ఆరెంజ్ ఈసారి ఎక్కడ ఉంది, రెడ్లో లేదు, రైట్లో లేదు, లెఫ్ట్ సైడ్లో ఉంది. సో లెఫ్ట్ సైడ్ అంటే ఏం చేయాలి, రైట్కి తిప్పాలి థర్డ్ లేయర్, అవునా. సో థర్డ్ లేయర్ తిప్పండి, ఫార్ములా అప్లై చేయండి. పైన ఉండే ఫార్ములా వర్తించేది, ఎందుకంటే ఇది లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి దీనికి ఆపోజిట్గా తిప్పాలి. నేను తిప్పినట్టు చూడండి, ఇక్కడ నేను చూపిస్తాను కదా, దాని ప్రకారం తిప్పండి సరిపోతుంది. ఎందుకంటే ఇది లెఫ్ట్ సైడ్ ఉంది, రైట్ సైడ్ ఉంటే పైన ఉండే ఫార్ములా యూస్ చేయాలి, లెఫ్ట్ సైడ్ ఉంటే దానికి ఆపోజిట్గా ఫార్ములా యూస్ చేయాలి. సో అది ప్రాక్టీస్ మీద వస్తుంది. నెక్స్ట్ సెకండ్ లేయర్లో ఉన్న పెండింగ్ కలర్స్ ఏందో చూద్దాం. సెకండ్ లేయర్లో చూడండి, ఒక గ్రీన్ కలర్ మాత్రం పెండింగ్ ఉంది కదా. ఈ గ్రీన్ కలర్ కింద ఏముంది, రెడ్ ఉంది, రెడ్ ఏ పక్క ఉందో చూసుకోవాలి, ఐదర్ లెఫ్ట్ ఆర్ రైట్. సో ఇదిగో లెఫ్ట్ సైడ్ ఉంది, చూసారా. లెఫ్ట్ సైడ్ అంటే ఏంటి, మనం రైట్ సైడ్ తిప్పుకోవాలి, థర్డ్ లేయర్ తిప్పాము చూసారా. దాని తర్వాత ఫార్ములా అప్లై చేయండి, కిందకి, పక్కకి, పైకి, రైట్కి. ఇది మీరు ఫార్ములానా చేసుకోవచ్చు, లేదంటే మీ ఎక్స్పీరియన్స్ ఉందంటే సో ఒక కలర్ సాల్వ్ చేస్తారు, ఆటోమేటిక్గా అన్ని కలర్ మీరే సాల్వ్ చేయగలుగుతారు. ఎందుకంటే సెకండ్ లేయర్ అంత ఈజీ, కాకపోతే కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి అంతే. సో చూడండి, సో మళ్ళీ నేను పైకి ఎత్తేసాను. సో ఎల్లో మ్యాచ్ అయిపోయింది, కింద 2 లేయర్స్ అన్ని పక్కల అన్ని కలర్స్ వచ్చేసినట్లే దాదాపు. చూడండి, రెడ్ మ్యాచ్ అయిపోయింది, గ్రీన్ మ్యాచ్ అయిపోయింది, ఆరెంజ్ కలర్ మ్యాచ్ అయిపోయింది, అలానే బ్లూ కలర్ కూడా మ్యాచ్ అయిపోయింది. సో ఎవ్రీథింగ్ కంప్లీటెడ్ అప్ టు సెకండ్ లేయర్. టాప్ లేయర్ కంప్లీట్ చేశాను, సైడ్లో ఉన్న 2 కలర్స్ అన్ని కలర్స్లో కంప్లీట్ చేసాం. ఇంకా లాస్ట్ ఇక్కడ నాకు ప్లస్ ఆల్మోస్ట్ వచ్చేసింది. ఒకవేళ కొన్నిసార్లు ప్లస్ కలర్ రాదు టాప్ లేయర్లో, అలా రానప్పుడు ఏం చేయాలో స్టెప్ 4లో చూద్దాం. 4 ఫార్ములా FRUR' ఓకే. చాలా వరకు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, చాలామందికి టాప్ లేయర్లో ప్లస్ అనేది రాదు. అలాంటి వారి కోసం ఈ స్టెప్ 4 అనేది నేను చెప్తున్నా. మీకు కానీ ప్లస్ వచ్చినట్లయితే ఈ యొక్క స్టెప్ మాత్రం స్కిప్ చేసి ఇంకొక స్టెప్ చూడండి. సో నెక్స్ట్ స్టెప్ ప్రాసెస్కి వెళ్ళండి. సో ఇది రాని వాళ్ళ కోసం ఎలా చేయాలో చెప్తున్నా ఫార్ములా ప్రకారం. ఓకే, ముందుగా చూడండి, నాకు గ్రీన్ కలర్ అనేది టాప్ లేయర్ ఉంది. సో నేను ఎక్కడ గ్రీన్ కలర్ సైడ్లో ఎక్కువ ఉందో అది నేను చూసుకొని ఫార్ములా అప్లై చేస్తున్నా. చూసారా. సో లెట్స్ స్టార్ట్ ఫార్ములా. చూసారా. చూడండి, ఎఫ్ అంటే నేను పైన ఇచ్చిన మీకు ఫార్ములా ప్రకారం ఎఫ్ అనేది రొటేట్ చేయండి. ఎఫ్ అంటే అలా చేయాలి. నెక్స్ట్ ఆర్ అంటే లెఫ్ట్కి ఫస్ట్ లేయర్, అలానే యు అంటే థర్డ్ లేయర్ పైకి. ఓకే, అలానే R' తర్వాత U', నెక్స్ట్ F'. పైన ఇచ్చిన ఫార్ములా ప్రకారం ఫాలో అవ్వండి, మీకు కరెక్ట్గా వస్తుంది. చూసారా, ఆ ఫార్ములా అప్లై చేసినా మనకి ప్లస్ గుర్తు వచ్చింది. సో ఇక్కడితో స్టెప్ 4 అనేది కంప్లీట్ అయింది. సో స్టెప్ 5లో ఏం నేర్చుకుంటామండి, ఇక్కడ సైడ్ కలర్స్ చూసారు కదా, సైడ్ కలర్స్. ఇప్పుడు చూడండి, ఎల్లో వచ్చింది, వేరే కలర్ రాలేదు. ఇప్పుడు చూడండి, రెడ్ మిడిల్ ఆఫ్ వైట్ 2 మ్యాచ్ అయ్యాయి, కానీ మిగతా 2 మ్యాచ్ అవ్వదు, కంపల్సరీ అవ్వదు. ఇలా మ్యాచ్ అయినప్పుడు ఏ ఫార్ములా యూస్ చేయాలో స్టెప్ 5లో చూద్దాం. లెట్స్ స్టార్ట్ స్టెప్ 5. ఫార్ములా UV, సో ఇప్పుడు చూడండి, అన్ని కలర్స్ మిడిల్ ఆఫ్ ద లైన్ మ్యాచ్ అవ్వాలి. సో ఇక్కడ మ్యాచ్ అవుతుందో లేదో చూద్దాం. సో ఫస్ట్ చూడండి, నేను గ్రీన్ కలర్ టాప్ లేయర్ కూడా ఉంది, గ్రీన్ కలర్ చూడండి, గ్రీన్ కలర్ మిడిల్ ఆఫ్ ద లైన్ మ్యాచ్ అవ్వాలి. అలానే బ్లూ కలర్ మిడిల్ ఆఫ్ ద లైన్ మ్యాచ్ అవ్వాలి. ఈ రెడ్ అనేది లెఫ్ట్ సైడ్లో ఉన్న రెడ్ కలర్కి మిడిల్ ఆఫ్ ద లైన్ మ్యాచ్ అవ్వాలి. సో రొటేట్ చేసి చూద్దాం ఏ కలర్స్ మ్యాచ్ అవుతుందో అనేసి. సో లెట్స్ స్టార్ట్ బ్లూ చూద్దాం. బ్లూకి మిడిల్ లైన్ మ్యాచ్ అయింది. సో వేరే అదర్ కలర్స్ మ్యాచ్ అవుతున్నాయా, లేవు. సరే, ఇంకేదైనా కలర్ ఆపోజిట్లో గ్రీన్ కలర్ మ్యాచ్ అయింది. సో ఇప్పుడు మనం ఫార్ములా అప్లై చేద్దాం. ఆపోజిట్ కలర్స్ మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి. ఓకే, సో లెట్స్ స్టార్ట్.
ఫార్ములా యు వి మళ్ళీ వి నెక్స్ట్ యు డాష్ నెక్స్ట్ వి డాష్ మళ్ళీ యు నెక్స్ట్ వి డాష్ అంతే. సో మీరు ముందు చూసినట్లయితే ఓన్లీ ఆపోజిట్ కలర్స్ మ్యాచ్ అయ్యాయి, సైడ్ కలర్స్ మ్యాచ్ అవ్వలేదు మిడిల్ ఆఫ్ ద లైన్. ఇప్పుడు ఈ ఫార్ములా చేసిన దానివల్ల సైడ్ కలర్స్ మ్యాచ్ అవుతాయి, ఆపోజిట్ కలర్స్ మ్యాచ్ అవ్వవు. దీని ద్వారా మళ్ళీ ఫార్ములా చేశారంటే అన్ని మిడిల్ ఆఫ్ ద లైన్స్ మ్యాచ్ అవుతాయి. సో చూడండి కావాలంటే, సో ఆరెంజ్ పక్కన మ్యాచ్ అవ్వాలి. నెక్స్ట్ రెడ్ చూసారా, సో రెడ్ తర్వాత రెడ్ మిడిల్ ఆఫ్ ద లైన్ మ్యాచ్ అయింది, బ్లూ కూడా మ్యాచ్ అయింది. సో రెండు సైడ్లో ఉన్నాయి, ఆపోజిట్లో లేవు. సో ఇప్పుడు మనకి ఈజీగా ఈ రిమైనింగ్ 2 కూడా మ్యాచ్ అవుతుంది. ఈ గ్రీన్ అనేది అక్కడికి వెళ్ళాలి, ఆరెంజ్ అనేది లెఫ్ట్ సైడ్కి రావాలి. ఓకేనా. ఇక్కడ సైడ్ కలర్స్ ఏవైతే మ్యాచ్ అయ్యాయో నేను లెఫ్ట్ సైడ్ తీసుకున్నాను, రైట్ సైడ్ ఫార్ములా అప్లై చేస్తున్నా. ఓకేనా. సో చూడండి, యు అంటే పైకి, నెక్స్ట్ వి లెఫ్ట్ 2 times, నెక్స్ట్ యు డాష్, అలానే వి డాష్, అలానే యు, నెక్స్ట్ వి డాష్. సో ఇప్పుడు చూడండి అన్ని కలర్స్ మ్యాచ్ అయిపోతాయి. ఆరెంజ్ మ్యాచ్ అయింది మిడిల్ ఆఫ్ ద లైన్, గ్రీన్ మ్యాచ్ అయింది, రెడ్ కూడా మ్యాచ్ అయింది, అలానే బ్లూ కూడా మ్యాచ్ అయింది. సో అవర్ టాస్క్ ఈజ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. ఇక్కడితో స్టెప్ 5 కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు స్టెప్ 6లో వచ్చి కార్నర్ కలర్స్ అనేది మ్యాచ్ చేయాలి. ఎలా చేయాలో, ఎలా ఫార్ములా అప్లై చేయాలో స్టెప్ 6లో చూద్దాం. లెట్స్ స్టార్ట్ స్టెప్ 6. ఫార్ములా ఏంటి, యు వి డాష్ ఎల్ వి యు డాష్ వి డాష్ ఎల్ డాష్ వి. ఓకే. సో మీరు చూసినట్లయితే కార్నర్ కలర్స్ మాత్రం అన్ని కలర్స్తో మ్యాచ్ అవ్వాలి. ఇప్పుడు కార్నర్లో మనకి 3 కలర్స్ అనేది ఉంది. చూసారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ టేక్ రెడ్ టు రెడ్ మ్యాచ్ అయింది, అవునా. నెక్స్ట్ చూడండి, రెడ్ టు రెడ్ మ్యాచ్ అయింది. నెక్స్ట్ వైట్ వచ్చి టాప్ ఆఫ్ ద వైట్తో మ్యాచ్ అయింది. అలానే బ్లూతో మ్యాచ్ అయింది. ఇలానే ఇక్కడ ఉన్న 4 పక్కల కార్నర్స్ కూడా అలానే మ్యాచ్ అవ్వాలి. అది మ్యాచ్ అవుతుందో లేదో చూద్దాం. ఇప్పుడు నేను ఇక్కడ తిప్పితే వస్తుంది, కాకపోతే మీకు మ్యాచ్ అవ్వదో లేదో తెలుసుకోవాలి కదా. సో ఇప్పుడు వేరే సైడ్లో చూద్దాం కార్నర్లో. ఇప్పుడు చూడండి, రెడ్ ఉంది, రెడ్ టు రెడ్ మ్యాచ్ అవ్వాలి, గ్రీన్ మ్యాచ్ అవ్వాలి, ఒక వైట్ మాత్రం మ్యాచ్ అయింది. సో ఇక్కడ ఫార్ములా అప్లై చేయాలా, ఎందుకు, కార్నర్ కలర్స్ మ్యాచ్ చేసేదానికి. స్టార్ట్ ఫార్ములా యు వి డాష్ ఎల్ వి యు డాష్ వి డాష్ ఎల్ డాష్ వి. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం కార్నర్స్ మ్యాచ్ అయిందో లేదో. ఆరెంజ్ లేదు, మ్యాచ్ అవ్వలేదు. నెక్స్ట్ వైట్ మ్యాచ్ అయింది, బ్లూ మ్యాచ్ అయింది, రెడ్ మ్యాచ్ అయింది. అలానే నెక్స్ట్ వేరేది మ్యాచ్ అవ్వాలా. ఎక్కడైతే మ్యాచ్ అవ్వలేదో అక్కడ మళ్ళీ ఫార్ములా అప్లై చేద్దాం. ఫార్ములా యు పైకి, నెక్స్ట్ వి డాష్ రైట్ సైడ్కి, ఓకే. నెక్స్ట్ ఎల్ అంటే ఫస్ట్ లేయర్ పైకి, నెక్స్ట్ వి లెఫ్ట్ సైడ్కి, నెక్స్ట్ యూ డాష్ డౌన్ సైడ్ థర్డ్ లేయర్, ఓకే. నెక్స్ట్ వి డాష్ రైట్ సైడ్, నెక్స్ట్ ఎల్ డాష్ డౌన్ సైడ్ ఫస్ట్ లేయర్, అలానే వి లెఫ్ట్ సైడ్, అంతే. ఇప్పుడు ఇంకొకసారి కార్నర్స్ చెక్ చేసుకుందాం. సో కార్నర్స్ ఎక్కడ కానీ మ్యాచ్ అవ్వలేదు, సో మళ్ళీ ఫార్ములా రిపీట్ చేద్దాం. ఫార్ములా యు వి డాష్ ఎల్ వి యు డాష్ వి డాష్ ఎల్ డాష్ వి. సో ఇప్పుడు కూడా కార్నర్స్ అనేది మ్యాచ్ అవ్వలేదు. సో రిపీట్ ద ప్రాసెస్ అగైన్. ఫార్ములా యు వి డాష్ ఎల్ వి యు డాష్ వి డాష్ ఎల్ డాష్ వి, ఓకే. కార్నర్స్ చూసుకున్నట్లయితే కార్నర్స్ వైట్ మ్యాచ్ అయింది ఒక సైడ్, నెక్స్ట్ రెడ్ మ్యాచ్ అయింది, నెక్స్ట్ బ్లూ కూడా మ్యాచ్ అయింది, ఒక కార్నర్ వచ్చి మ్యాచ్ అయింది. అలానే ఇంకొక కార్నర్ వైట్ మ్యాచ్ అయింది, రెడ్ మ్యాచ్ అవ్వాలి. సో ఇక్కడ మ్యాచ్ అవ్వాలి, మళ్ళీ ఫార్ములా అప్లై చేద్దాం. ఫార్ములా వి డాష్ ఎల్ వి యు డాష్ వి డాష్ ఎల్ డాష్ వి. సో ఇప్పుడు కార్నర్స్ చూద్దాం. కార్నర్స్ ఇప్పటికీ మ్యాచ్ అవ్వాలా. సో రిపీట్ ద ఫార్ములా, ఓకే. నెక్స్ట్ అగైన్ యు వి డాష్ ఎల్ వి యు డాష్ వి డాష్ ఎల్ డాష్ వి. నో ఇప్పుడు చెక్ చేద్దాం.
సో ఈ పక్క అన్నీ మ్యాచ్ అయిపోయాయి కార్నర్. ఫస్ట్ కార్నర్ అయింది, సెకండ్ కార్నర్ కూడా అయింది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ కార్నర్ చూద్దాం. రెడ్ మ్యాచ్ అయింది, వైట్ మ్యాచ్ అయింది, గ్రీన్ కూడా అయింది. సో ఇది ఓకే. నెక్స్ట్ సో వైట్ మ్యాచ్ అయింది, రెడ్ మ్యాచ్ అయింది, బ్లూ మ్యాచ్ అయింది. సో 4 కార్నర్స్ ఆర్ మ్యాచ్డ్. ఓకే, సో కార్నర్స్ మ్యాచ్ అయ్యాయి కదా. స్టెప్ 6 కంప్లీట్ అయింది. ఇప్పుడు స్టెప్ 7 చూద్దాం. ఫార్ములా. ఓకే, యూ డాష్ ఎస్ యూ ఎస్ డాష్. దిస్ ఈజ్ ద ఫైనల్ స్టెప్ అండ్ చాలా ఈజీ స్టెప్ కూడా. సో కాన్సన్ట్రేట్గా చూడండి. సో ఫస్ట్ కార్నర్ తీసుకొని నేను ఇప్పుడు రెడ్ వైట్ గ్రీన్ ఉండే కార్నర్ తీసుకున్నాను నేను. సో ఇక్కడ ఫార్ములా అప్లై చేద్దాం. ఓకే, ఫార్ములా యూ డాష్ అంటే ఎలా, కిందకి. ఓకే, నెక్స్ట్ ఎస్ రైట్ సైడ్కి, నెక్స్ట్ యూ పైకి, నెక్స్ట్ ఎస్ డాష్ పక్కకి అంటే లెఫ్ట్ సైడ్కి. ఓకే, అలానే ఇంకొకసారి రిపీట్ చేయండి ఫార్ములా. యూ డాష్, నెక్స్ట్ ఎస్, నెక్స్ట్ యూ, నెక్స్ట్ ఎస్ డాష్. ఓకే, ఇలా చూడండి. నెక్స్ట్ యూ డాష్ ఎస్ యూ ఎస్ డాష్, అంతే. సో ఇంకొండేదని 2 కలర్స్ అంతే. అప్లై ద ఫార్ములా. యూ డాష్ ఎస్ పైకి. ఓకే, యూ, నెక్స్ట్ ఎస్ డాష్. కాన్సన్ట్రేట్గా చూడండి, నేను ఫస్ట్ లేయర్ థర్డ్ లేయర్ మాత్రం యూస్ చేస్తున్నా. ఓకే, నెక్స్ట్ అగైన్ యూ డాష్. ఎందుకు యూ డాష్ అప్లై చేసే ముందు టాప్ లేయర్ ఉండే కలర్ మాత్రమే తీసుకొని ఆ సైడ్ తెప్పించుకొని తిప్పాలి. ఓకే, యూ డాష్ ఎస్, మళ్ళీ పైకి యూ, నెక్స్ట్ ఎస్ డాష్. అలా రిపీట్ చేయండి. అయిపోయింది. నెక్స్ట్ యూ డాష్ ఎస్ యూ ఎస్ డాష్. మ్యాచ్ అయిపోయింది, చూసారా? సో ఇప్పుడు అన్ని కలర్స్ వచ్చేసాయి, మీరు చూడండి కావాలంటే. చాలా ఈజీగా ఉంది కదా ఈ ఫార్ములా. ఆ ఫార్ములా 4 సార్లు రిపీట్ చేశారంటే మొత్తం కంప్లీట్ అయిపోతుంది, అంతే. నాకు ఈ వీడియో చేయడానికి చాలా కష్టపడ్డాను, అలానే చాలా టైం కూడా పట్టింది ఎడిటింగ్ చేసేదానికి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.